ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. నువ్వు కొంచెం తప్పుకుంటావా? ఎందుకు? గ్రాండ్ సక్సెస్. ఎక్స్ట్రా కట్టింగ్ లేవుగా పక్కరా. ఆ బారులు పోలీసు వాళ్ళు కానీ తీసుకొచ్చారు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి. వెళ్ళు. సీకో బావా, బంగారాజు. సీకో బంగారాజు. నువ్వు తప్ప సెంటర్ లో ఇరుక్కుంటావు. బంగారాజు, సీకో బంగారాజు. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం. మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగల అబ్బాయి అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. నీకో ఎవర్రా అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క, వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారు, మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? ఏంటి ప్రశ్నలు ఏంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్డ్. అలాగా, నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు, ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాస. ఇరానీ సమోసాలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి 2 సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. వెల్కమ్ టు ఇండియా మేడం. సారీ, డాడీ ఎక్కడ? మా డాడీకి ఒంట్లో బాలేదు మేడం. నేను అడిగేది మీ డాడీ గురించి కాదు, మా డాడీ గురించి. ఓ, మీ డాడీయా? చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉండి రాలేకపోయారు మేడం. కాన్ఫరెన్స్? డాడీ, మీరు అసలు ఎయిర్పోర్ట్ కి ఎందుకు రాలేదు? బోర్డు మీటింగ్. నేను ఎంబీఏ ఫినిష్ చేసి ఇండియా వస్తే మీరు రాకుండా ఆఫ్టర్ డ్రైవర్ ని పంపిస్తారా? 10 minutes లో మీరు ఎయిర్పోర్ట్ కి రావాలి, లేదంటే నెక్స్ట్ ఫ్లైట్ కి నేను లండన్ వెళ్ళిపోతాను. తీసుకోండి మేడం. థాంక్స్. డాడీ దగ్గర చేరి ఎంతకాలం అయింది? 1 year అయింది మేడం. ఏం చదువుకున్నావు? బీటెక్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. ఛీ, ఇంజనీరింగ్ చదివి డ్రైవర్ గా చేరావా? సిగ్గులేదు? లేదు మేడం, మీ కంపెనీలో నేను మేనేజర్ని. ఓ, సో సారీ అండి. ఐమ్ రియల్లీ సారీ. మీతో ఐస్ క్రీమ్ తెప్పించాను. దట్స్ ఓకే. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. డాడీకి నేనంటే చాలా ఇష్టం. నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదంటే అంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నారా? నిజం చెప్పాలంటే సార్ ఎయిర్పోర్ట్ కి రాకపోవడానికి అసలు కారణం వేరే ఉంది మేడం. వేరే అంటే? ఈ మధ్యన మన ఆఫీస్ లో ఓ అందమైన లేడీ సెక్రటరీ అపాయింట్ అయింది మేడం. ఎంతటి మగాడినైనా సరే తన జడతో దగ్గరికి లాక్కునే పర్సనాలిటీ. ఓ, ఆమె వచ్చినప్పటి నుంచి ఎండి గారిలో చాలా ఓకే. ఇండియాలో అడుగు పెట్టి హాఫ్ అన్ అవర్ అయింది డాడీ. సారీ అమ్మా, వచ్చానుగా అంతా. ఏవా నువ్వే కానీ వస్తాడు వద్దనా? అదేంటి సార్, మీరు వెళ్తానంటే నేను రానంతే. డాడీ, ఓకే బేబీ, పదమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటి లండన్ విషయాలు? అంత హ్యాపీ డాడీ, ఒక్క విషయంలో తప్ప. ఏంటమ్మా? ఆల్ ద టైమ్ ఐ మిస్ యూ డాడ్. నేను కూడా నేను చాలా మిస్ అయ్యానమ్మా. ఎనీహౌ ఇక నుంచి ఇక్కడే కలిసి ఉంటాగా. నో ప్రాబ్లం. చికెన్ తీసుకోండి డాడీ. నో నో. ఏ డైజెషన్ ప్రాబ్లమా? నో డైట్. మీరు డైటింగా? యా, 2 పుల్కాలు 1 గ్లాస్ జ్యూస్, అప్పుడే స్లిమ్ గా ఉంటాం. మీలో చాలా మార్పు వచ్చింది డాడీ. ఏంటి బేబీ,
నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, మన బిజినెస్ వ్యవహారాల్లో మీకు తోడుగా ఉంటాను. రేపటి నుంచి మీతో పాటు ఆఫీస్కి వస్తాను. అయ్యో, వాట్? మంచులు తీసుకుంటాడు. అవును డాడీ, అడగటం మర్చిపోయాను. మీరు ఫ్రెంచ్ బీట్ ఎప్పటి నుంచి? బచ్చన్, అమితాబ్ బచ్చన్ స్టైల్ బాగుందా? చాలా బాగుంది, కీప్ ఇట్ అప్. మా సెక్రటరీ నవీన కూడా చాలా బాగుందని చెప్పింది. హలో, హాయ్ నవీన, 100 years. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే డియర్, 10 పడుకుంటాగా? గుర్తుంది. ఓకే, బీపీ టాబ్లెట్ కూడా వేసుకుంటాను. సరేనా? సీ యు ఇన్ ద మార్నింగ్, బాయ్. ఓకే బేబీ, 10 పడుకోవాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. క్యారియన్. డాడీ 1 minute. లండన్ నుంచి మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్? Yes. కరాటే చైన్, గన్, వాకింగ్ స్టిక్. యా. నాకు అప్పుడు ఏం వేసి మించిపోయిందని బేబీ. యూనో, ఇవాళ మార్నింగ్ వాక్ లో కాల్ని అక్కడ దాకా అయితే తెలుసా? రియలీ? యా. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. టోటలీ చేంజ్డ్. ఎవరి నవీనా? వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూచదు. ఓహో, మధ్యలో పులి స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టు దగ్గర కిటికీలున్నాయా? లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్తో. ఇటు. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా? అప్పు తెచ్చేవారితో ఫోన్ చేద్దానా? అది కాదన్నా, అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో. ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి, అది అరేంజ్ చేసావనుకో, పాత బాకీతో పనే ఉంది, వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదీర్, నా సంగతి నీకు తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను, ఇవ్వు. చెప్పు ఖాదర్. హాయ్ బిపాసా, చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు? నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 minute మాట్లాడితే ఇస్తున్నాడు. నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ అంటుంది. ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది. మామా, వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంత్ అని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య, ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. ఓకే, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? నేను ఇప్పుడు పెట్టలేదు. చంపేస్తాను రే. అరే, నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంతో చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదీర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కట్టాపేసే. బిపాస, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. సూర్యకాంతం అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go.
మీరంతా నువ్వెవరు బే ఆ? నేనెవరా రే నేనెవరో చెప్పండి రా దానికి అన్న పేరు సీకో చీక అయితే పీకుతాడా మర్యాదగా చెప్పండి ఎక్కడ దాచిపెట్టారు ఏంటే చెప్పేది ఏయ్! అయ్య బాబోయ్, నీ ఎప్పటి పురాడా? ఆపరా. అమ్మో, అమ్మో. ఇదేంటి? ఆ రాక్షసులా ఉంది. మావా మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రే నన్ను అనుమానించు కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా అయ్యా అబ్బా! ఎవరు వచ్చారు ఏయ్, ఆపడు తల్లోయ్. వదలరా. రా, ఇక్కడ రా. చంపేస్తాను అమ్మా రుద్రమదేవి నీకు దండం పెడతాను ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను నువ్వు వెళ్ళి వాడు వేసేయ్. ఎవర్రా కాదరుగాడు నాకు కావాల్సింది నా ప్రియుడు అమ్మా నాగమ్మ నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు నా నాదుడు ఉన్నాడు లోపలే ఉన్నాడు అన్నయ్య అన్నయ్య అన్నయ్యలో కగిలించుకోవచ్చా అన్నయ్య నీ చెల్లెలికి పతిభిక్ష పెట్టన్నయ్యా మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్ అలాగే చెల్లెమ్మ ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా దొంగ నా స్నేహితుడా. ఆపహాని బావా కమాన్ పావు ఒళ్ళంతా ఎరగొట్టావదే చెలసవు సూర్యకాంతం బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి ముందు టైరా వెనక టైరా? తప్పుకోదు. ఏయ్, అల్లుడు నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా ఎందుకు? నిన్ను కాదు ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను సరేనా రా. ఏంట్రా ఏమైంది? చిలస వచ్చింది. నీకు పేడ కల వచ్చింది. మామయ్య మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి మన లెవెల్ ఏంటి? ఈ దొంగన వెళ్తాను మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను దొంగతనం నీచం. పద వెళ్దాం. అల్లుడు ఏంటి నువ్వు మాట్లాడేది దొంగతనం అంటే అంత తేలిక నీకు దొంగతనం అంటే ఏంటో దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను లెట్ us start. Keep rocking. Keep rocking. దొంగల స్టోరీ చెబుతా బాసు సున్ సున్ సుత్తను కోకో మాసు గీసు ఆ హై క్లాస్ దొరికితే అంతా దొంగల్స్ దొంగ పోలీస్ ఆటకు ఇంకా క్రేజ్ ఎంతుందో తెలుసా అన్నీ తెలిసి దొంగలు అంటే చులకన ఎందుకు లేరా దొంగతనమేం పెద్ద తప్పు కాదు రోయ్ చిన్నకిస్తుంటే దీన్ని చేసినాడు రోయ్ క్రిస్తుపూర్వమే దొంగ పుట్టినాడు రోయ్ టాటో ప్లేటో తెలుసుకో రోయ్ దొంగిలించడం ఎంత కష్టముందని విన్నవించనా నీకు ఇప్పుడే మరి కన్నమేయడం అంత తేలిక మరి చేసి చూడరా నువ్వు బ్యాంక్ రాబరే 64 కళ్ళల్లో ఎంతో గొప్పది ఇదేనని సీనియారిటీతో చెబుతున్నా విననంటే ఎలా మరి లాంగ్ రూట్ లో ఎంతసేపు రాబోరు చిన్న తండ్రి లాంగ్ రూట్ లో చేసి చూడరా ఒక్కసారి జర్నీ దొంగల
స్టోరీ చెబుతా బాసు సున్ సున్ సుత్తను కోకో మాసు గీసు ఆ హై క్లాసు దొరికితే అంతా దొంగల్స్ వాల్మీకి చిన్న దొంగే కదా రామాయణమే రాశాడుగా ఎంత చెప్పినా నీ బుర్రకే కదా బుజ్జగించిన దొంగ బుద్ధి పుట్టదా మూర్ఖుడిలాగా ఉంటే ఎలా దొంగైపోరా గభాలునా దాచుకు తినడం రొటీన్రా దోచుకు తింటే వెరైటీరా తాళి వట్టు కట్టేయమంటూ వస్తోంది తాట కదిగో దొంగ దారిలో ముందు కళ్ళు కోరింది దక్కునేమో కాఫీ తెస్తున్నాను బాబు. ఏంటి నానా ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు? మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావురా. 5 లక్షల కట్నం ఇస్తామంటున్నారా? మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? వయస్సు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు. అంతే కదా, కట్నం తీసుకునే వెధవలా కనిపించడం లేదు కదా. అంటే కట్నం తీసుకోవా? కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం. సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం, ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవడం, అది నాకు ఇష్టం లేదు. నేను కట్నం తీసుకోను. కొడుకు పుట్టాడనుకున్నాం గాని ఓ వీరేశలింగం పుట్టాడని ఇప్పుడే తెలుసుకున్నాం బాబు. ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవర్రా? ఎవర్రా ఈ అమ్మాయి? మా ఎండి గారి ఏకైక కూతురు ఉష, కోట్ల ఆస్తికి వారసురాలు. నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను. పుట్టింది వీరేశలింగం కాదండి, వీరప్పన్. నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనేట్రా? మేడం మీరా? రండి మేడం, రండి ప్లీజ్. రామా రా. మేడం, మా అమ్మ నాన్న. నమస్కారం. నమస్తే కూర్చో. అండి. కూర్చోండి మేడం. పుష్పరాజ్ గారు, మేడం నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. షూర్. పర్సనల్. పదవి మనం ఎందుకు ఇక్కడ? మాట్లాడుకోండి అమ్మా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. పుష్పరాజ్ గారు, ఎయిర్పోర్ట్ లో మీరు పరిచయం అయినప్పుడే బాగా ఆత్మీయులు అనిపించారు. మీరంటే డాడీ కూడా బాగా ఇష్టం అని విన్నాను. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్ప్ ఏంటి మేడం? ఆర్డర్ చేయండి. మీకోసం మీ డాడీ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ. ఫస్ట్ మీరు నన్ను మేడం అంటే మానేయాలి. మీకంటే చిన్నదాన్ని, ఉషా అంటే చాలు. ఓకే ఉషా, చెప్పు ఉషా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాడీ నవీన లేచిపోయారా? సారీ ఉషా. డాడీ తన వయసు స్టేటస్ మర్చిపోయి ఆ సెక్రటరీతో పబ్లిక్ గా బర్తికించి తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నో ఉషా, మీ డాడీ ఉట్టి అమాయకుడు. ఆ మాయలాడే ఆయన ఆడిస్తుండే. వేరే ఏ విషయమైనా డైరెక్ట్ గా డాడీతో మాట్లాడేదాన్ని, కానీ ఇలాంటి విషయం ఏ కూతురైనా కన్న తండ్రితో మాట్లాడగలదా? చూడుషా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన అంతకు మించి ఏమీ లేదు. కానీ ఆ నవీన అసలు ప్లాను మీ ఆస్తి కొట్టేయాలని. అందుకని మీ డాడీని ట్రాప్ లో వేసుకుంటుంది. ముందు ఆ నవీన ఆట కట్టించాలి. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. మంచి పని చేశావు. ఇలాంటి విషయాలు చాలా డెలికేట్. వాళ్ళ గురించి ఏమీ తెలియనట్లే ఉండండి, లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఇద్దరు కదా, 2 కళ్ళు వేస్తాను. ఓకే పుష్పరాజ్ గారు.
తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా వస్తాను. అరే ఈడ సీకోగాడి మనిషి ఒంటరిగా దొరికిండు. దిగండ్రి దిగండ్రి ఖతం చేయాలి. టైర్లో గారెందుకు తీస్తున్నాడు రా బాయ్? అడిగొస్తా ఏంట్రా అడిగేది వేసేద్దాంపా. నాయ్ 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 టైం చూసి వేద్దాం రా బాయ్. వాచి లేదన్నా చంపుతా. ఓ షిట్, ఇప్పుడే పంచర్ కావాలా? బ్లడీ టైర్. హలో మీరా? ఐ డోంట్ గెట్ యు. అబ్బా ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఓ ఓకే, ఐ గాట్ యు. ఎస్. చాలా ఏ లేడీ కోన్ రే బీచ్ మే ఆయా. అన్నా మనం ఇద్దరిని కొట్టాలా? కాదరబాయ్, నేను అమ్మాయిని కొడతాను. నేను కూడా అమ్మాయిని కొడతానన్నా. చెప్పే మీరందరూ కలిసి ఆ అమ్మాయిని కొడితే వాడు వచ్చి నన్ను కొడతాడు. చాలే ఏంటి అలా చూస్తున్నారు? మీలో ఏదో పవర్ ఉందండి. అబ్బా మీరు అలా సిగ్గుపడుతుంటే మరీ అందంగా ఉన్నారండి. ఓకే ఓకే, నేను అర్జెంట్ గా తాజ్ బంజారాకి వెళ్ళాలి. కార్ టైర్ పంచర్ అయింది. ఆటో. ఏమండి మీకేం అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తానండి. పక్కనే ఉంది నా కారు. పర్వాలేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏమండి మీరు ఆటోలో వెళ్తే మన స్నేహానికి పరిచయానికి అవమానం. మీరు నా కారులో రాకపోతే నేను చచ్చిపోతాను. దయచేసి నా కారు ఎక్కండి. ప్లీజ్ కమ్ రండి. ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. నేను కొడతా అన్నారు, వాడు తప్పించుకుపోయాడు. చాలే. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నవీనా. నా పేరు బంగారాజు అండి. నేను అడగలేదు. కొన్ని అడిగితే చెప్పాలి, కొన్ని అడగకపోయినా చెప్పాలి. ఇప్పుడు మీకు నిజం చెప్పనా? మీ కార్ టైర్ పంచర్ అవ్వలేదు. వాట్? నేనే గాలి తీస్తాను. యూ ఇంత గాలికి తీసా? నా హృదయం పంచర్ అయింది. అది మీరే చేశారు కాబట్టి మీరే ప్యాచ్ చేయాలి. వాట్ యు మీన్? అబ్బా తెలుగు ఏంటి మీ ఉద్దేశం? ఆ రోజు జాగింగ్ లో డాష్ ఇచ్చిన దగ్గర నుంచి నా హృదయానికి ప్రేమ చిల్లు పడింది. ఎన్నో జన్మల తర్వాత కలుసుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు అలా ఉండిపోయాం. ఎంత మధురానుభూతి. ఆ క్షణం నుంచి ఆరాటంతో, విరహ వేదనతో, ప్రేమతో, పిచ్చితో. ఏ నేను దిగవలసింది ఇక్కడే. మళ్ళీ దేవీ దర్శనం ఎప్పుడో? అవసరం లేదు. నా గుండె మీద కొట్టి ఎక్కడికి వెళ్తావే? నీకు రివర్స్ గేరు త్వరలోనే వేస్తాను. మనిషి చూస్తే జెండా కర్ర బరువు అరవకు. అది రేయ్, నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి ఊరవతల తెలిసిరారా. ఏ ఊరవతల? అబ్బా హైదరాబాద్ అవతలరా. ఓకే 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 ప్రతి. హలో 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 ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాస అనే ఆంటీ ఉంది. బిపాష ఆంటీయా? తెలిసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రసా? ఇటీరా మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాస ఆంటీ. ఇలా ఇరా. చంపేస్తాను. హలో దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. పెట్టేమను. మా ఎండికి ఫోన్ చేసి మీ అమ్మాయిని వదలాలంటే ₹1,00,00,000 కావాలని చెప్పవా? ₹1,00,00,000? అయినా వదలటానికి అమ్మాయి నా దగ్గర ఎక్కడ ఉంది? నువ్వు కారు డిక్కీలో ఎక్కడికైతే పంపావో అక్కడే ఉంటుంది. అంటే అల్లుడు కారు కొట్టేశాడన్నమాట. బహుశా ఆ కారులో అమ్మాయి ఉండుంటుంది. గుర్తొచ్చింది. చిల్లిపి అన్నీ మర్చిపోతా. అవును డార్లింగ్, నువ్వు ఎదురుగా ఉంటే నన్ను నేనే మర్చిపోతాను. ముందు కోటి. ఓకే స్వీటీ. అబ్బా ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. తెలుగు ముద్దే ఒక్కటే వా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ ముద్దైనా పనయ్యాకే. ఓకే ఆ సంగతి నువ్వు మర్చిపో.
వాళ్ళు అలాగంటారు. కన్నా మాటలు బాగా చదువుతాడు. రే సీకో, ఆ? మా అల్లుడు ఏమైనా కారు కొట్టుకొచ్చాడా? ఆ, నీ అల్లుడు చాలా గ్రేట్ బావా. తెలుసు, అందుకే వాడు నా అల్లుడు. ఇంతకీ వాడు కొట్టుకొచ్చిన కారు ఇది. ఇదిగో ఇదే. ఇదేనా? డిక్కీ డిక్కీ, ఈ డిక్కీతో ఇందులో అమ్మాయి ఉండాలి. ఏమైంది? పంపించేశాను ఎక్కడికి? ఊరవతలకి. ఎందుకు? ఇక్కడ ఉంటే డేంజర్ కదా. అబ్బా, బ్రహ్మాండమైన ప్లాన్ జరగొట్టావు. ఏం ప్లాన్ వేసావు బావా? దాని విలువ ఎంతో తెలుసా? ఎంత? ₹1 కోటి. మరి అందుకే త్వరగా కట్టాలండి మీరు. ఎవరు పారిపోకూడదు. అంతా సెర్చ్ చేయండి. ఎవరు పారిపోకూడదు. పట్టుకోండి అందరినీ. తెచ్చుకుంది. నువ్వు ఎట్టంటే అట్లే. అరే, ఇప్పుడే కదా చూసాం. అంతలో మాయమైపోయారు. రెడ్డి సార్, ఇది కేకే కారు. అవును సార్. డెఫినెట్ గా అమ్మాయిని ఇక్కడికే తీసుకొచ్చి ఉంటారు. సార్, సెల్ ఫోన్ సార్. సార్, మన కమిషనర్ గారి కారు కూడా ఇక్కడే ఉంది సార్. సార్, వీడి చెన్నెలు స్కూటీ కూడా ఇక్కడే ఉంది సార్. మొత్తానికి ఇదేదో నేషనల్ లెవెల్ దొంగల గ్యాంగ్ లా ఉంది.